సరిగ్గా నడపరా. రాయ్ వచ్చి బండెక్కండి రా, ఓ చిన్న పని పడింది. రారా. ఎప్పుడు లేకుండా వరదరాజు గారు ఈరోజు చాలా కోపంతో ఉన్నారు. ఆయన కళ్ళలో ఉన్న నిప్పుని నేను చూడగలిగాను. 25 ఏళ్ల తర్వాత గోవిందరాజు గారి మరణానికి కారణమైన ఆ టపాసులు పేల్చిన వారిని వరదరాజు గారు కనిపెట్టేశారు. లేదు. ఇదిగో సిస్టర్, ఈ ఫల్గు ఎక్కడున్నాడు? ఏ ఫలుగు? ఈ ఎడమ బుగ్గ మీద నల్ల మచ్చుండేవాడు. అదే అతను 303లో ఉన్నాడు. ఆ? 303. హ్మ్. ఏ విజిటర్స్ కి అలౌడ్ లేదు. ఏ హలో. తెలుసు. ఇప్పుడు వరదరాజు గారి మనసులో వేరే ఎవ్వరూ లేరు. ఎడమవైపు బుగ్గ మీద మచ్చున్న ఆ పిల్లాడు తప్ప. ఫలుగు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు. తీసుకెళ్ళండి పోండి. ఛే. సిస్టరు, ఈ 303 రూమ్ ఎక్కడ? ఇదేనండి. కానీ అడు తిరిగి పడుకో. ఫల్గు మచ్చుంది. ఆక్సిజన్ అది ఇదని పెట్టుకో సుఖంగా నిద్రవుతున్నామంటారా? ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు సార్? ఏంటి ముందు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరవే. చెప్తుంటే వినవా? నిన్ను అసలు మీరు ఏం చేస్తున్నారు? లోపల మనిషి. పుట్టినప్పటి నుంచి మా అమ్మ కూడా నా మీద చేయెత్తడానికి ధైర్యం చేయలేదు. అలాంటిది నన్ను కొడితే 25 ఏళ్లుగా వరదరాజు గారి మనసులో ఉన్న పగని పోగొట్టుకోవడం వల్ల ఆయన మొహం వెలిగిపోతుంది. వరదరాజు గారి నవ్వు చూశాక ఒక పటాసు ఫ్యాక్టరీ మొత్తం పేలినట్టు అనిపించింది. కానీ అప్పుడు ఒక సమస్య వచ్చింది. మేం వేసుకున్న లెక్కలు కూడా తారుమారైపోయాయి. పలుగుగా వరదరాజు గారు అలాంటి ఒక పని చేశారు. నీ ముఖానికి ఆక్సిజన్. మా అన్నయ్యని అరిచావో నీకేస్తా. ఊది ఆర్పేస్తావా? ఈ వరదరాజులతోటి పెట్టుకుంటావట్రా? ఈ టపాసుల శబ్దంతో చచ్చిపోరా. చచ్చేవాడికి ఎందుకురా యాపిల్? చచ్చాడా? రండ్రా.